వెల్కమ్ ఏంటిదిరా మన ఛానల్ పేరు ఏంటిదిరా? అదే మజా ఆయగన్నా బిడు. అమ్మాయి ఇంత ఎండలో ఎండ చూసినాం ఎట్లా కొడుతుందో, ఎండలో కూడా చాయ్ తాగాలన్న ఆలోచన వచ్చింది. ఈడు మీకు సెల్యూట్. బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ. నెట్టురా నెట్టుని సమాజ సేవ చేయాలి అప్పుడప్పుడు. ఇంకా నెట్టురా బాధలు ఆయన ఉంటాయి. వీడు మాత్రం కూర్చొని మెక్కుతుండు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే ఇటండి? ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు. ఆకలైనా చికెన్ కోసము పోరాటం చేస్తారు. సగం కూర వండుకుంటూనే తిన్నట్టున్నాడు ఇడు వికాస్ గారు. ఏదిరా డైలాగ్ ఏదిరా? ఈ కుత కుతలాడుతుంది కుత. ఈడి కూడా ఉండనిరా. ఏం తింటున్నావు? బజ్జి తింటున్నావా? లాస్ట్కి అన్నం తింటున్నాం. ఎన్ని గంటలకు వచ్చినాం, ఎన్ని గంటలకు వండుకున్నాం, ఎన్ని గంటలకు తింటున్నాం రా? వెల్కమ్. ఏంటిదిరా మన ఛానల్ పేరు ఏంటిదిరా? క్రేజీ దోస్తు. మన బ్లాగ్ ఎక్కడికి రా? ప్లేస్ ఎక్కడికి? యాదగిరిగుట్ట. మంచి ఎండలో స్టార్ట్ అయినాం. తిన్నారా మీరు? తినలే. తినాలే వాళ్ళ తినకుండా తినాలి. తినేసి రావాలి. తినేసి రావాలి. స్పాన్సర్ వికాస్ ఉన్నాడు కదా. నేను ఆయిల్ వేసిస్తావా తరుణ్? మళ్ళకేంచి మూతి పెట్టుకుంటా పలిగిందంతా. బ్రేక్ ఆయిల్ కదా. నేను ఆపినప్పుడు తీసేది. ఏ మళ్ళీ బ్లాక్ అయిపోతా. ఆల్రెడీ బ్లాక్ అయి ఉన్నా. అదే మజా ఆయగన్నా బిడు. నిజంగానే పార్టీకి ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ పైసలు వచ్చినాయి కదా. అరే అలా వ్యూస్ రావాలి కదా ఫస్ట్. మళ్ళా నిజంగా ఈ పని బాగుంది. టోల్ గేట్ కాడ ఉందాం రా. అరే టోల్ గేట్ దగ్గర ఉందాం రా. పైసలు ఇచ్చి అందరి ఫోన్లు అడుగుని కొట్టేసి అని చెప్పాలి. సబ్స్క్రైబ్ ఒక సబ్స్క్రైబ్ 10 రూపాయలు లెక్క ఇస్తామని చెప్పాలి. అమ్మాయి ఇంత ఎండలో ఎండ చూసినాం ఎట్లా కొడుతుందో, ఎండలో కూడా చాయ్ తాగాలన్న ఆలోచన వచ్చింది. ఈడు మీకు సెల్యూట్. నేను చాయ్ తాగా అందుకే 5 గ్లాసులు చెప్పినా కానీ. బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ. నెట్టురా నెట్టుని సమాజ సేవ చేయాలి అప్పుడప్పుడు. ఇంకా నెట్టురా. ఒక్కడే పల్లీలు తింటుంటాం. మేమందరం అంటే కష్టపడి కార్ నెట్టేసి వస్తే కార్ స్టార్ట్ అవుతలేదు పాపం. ఆయన బాధలు ఆయన ఉంటాయి. వీడు మాత్రం కూర్చొని మెక్కుతుండు. బాగున్నాయా పల్లీలు వికాస్? ఖాళీ వచ్చేటప్పుడు సందీపానికి ఇస్తుండే ఆటో వీలి 2 టైర్ల మీద పట్టుకొస్తాయి ఇంటి దాకా. ఇక్కడ పట్లే వస్తాయి 2 టైర్లు వస్తాయి. మనం ఇప్పుడు ఏరియా భువనగిరా.
ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే ఇటుండి? 3 బిడ్డలు 3 కొడుకులు. ఇది మనకు భువనగిరి గుట్ట, భువనగిరి బస్ స్టాప్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడే చాడా వీళ్ళూరికి వచ్చినాం. ఎంతమంది వచ్చినాం? లేదా చాడా పేరే విందా ఉంది. చాడా ఇప్పుడు సాయంత్రం అయ్యే వరకు మాకు చాట తిరుగుతుంది. అసలు మంచి ఉరకాలంట, రావాలంటే అంత లోపలికి మొదటి బయటకు రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ తీసుకోవడానికి పోతున్నాం. చికెన్ తీసుకున్నాక ఏదో అనుకున్నాం, ఇంకేదేదో అవుతుంది. ఏదవుతుందో ఇది చాడా బ్రాంచ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పూర గార్డెన్ ఇప్పుడు నార్మల్గా విలేజ్కి వచ్చి చూద్దామని చెప్పి టైంపాస్కి వచ్చినాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ ప్రిపరేషన్ అదొక టాస్క్. మా దాంట్లో ఎవరికి రాదు. ఎనర్జీ కోసం కావాలా? ఏం కావాలి? బూస్ట్ కావాలా? రోజుగా నాకే హీరో ఇక హీరో. మనం ఇప్పుడు ఈ చికెన్ కటింగ్ అయిపోతే చక్కగా ఏడి కుండలు వండుకో మాకిన్నా. ఈ ఆటోలో వచ్చినాం. ఇప్పుడు మనం చికెన్ తీసుకొచ్చుకున్నాం, అన్నీ తీసుకొచ్చుకున్నాం. ఖాళీ ఇప్పుడు వండుకొని ఉండే ఫుల్ ఆకలి అవుతుంది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి రా? చాలా యాదగిరిగుట్ట అప్రాక్సిమేట్ 70 కిలోమీటర్స్ వచ్చింది. చికెన్లకు సామాన్ కొనుక్కోవడానికి పోదాం. ఇప్పుడు ఏడో షాప్ దగ్గర ఉందా దూరం ఉందా? దగ్గర షాప్ దూరం ఉందా దగ్గర ఉందా? దగ్గరనే నడుచుకుంటానేనా? పెరుగు, కొత్తిమీర, ఉల్లిగడ్డ బిర్యానీ చికెన్ పట్టుకొచ్చుకున్నాం. ఉంచండి ఫస్ట్, ఇటు సైడ్ ఉంచండి. అయ్యో ఆయన వీడియో తీస్తుండే ఎందుకు? మా వాళ్ళ హెల్పింగ్ నేచర్ని వైరల్ చేద్దామని. వికాస్ గుంజురా, నువ్వు హైట్ ఉంటావు. ఒక్కరే, ఇద్దరు రావడానికి రాదు. ఒక్కరు రండి ఫస్ట్, ఇద్దరు ఒక్కసారి ఎట్లా వస్తారు?
ఇక్కడ పెట్టేస్తాను. ఏ మెల్లగా అవి పలిగిపోతుంది. ఇది బాగుంది ఈ డోరు. ఇక కానీ అక్కడ ఏంటంటే పెట్రోల్ హైలైట్. ఏం కావాలరా తీసుకో, అడిగి తీసుకో. పీనట్ చిక్కీరా. ఊరికి వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి కదా థింగ్స్, అది తిందామని. రసగుల్లా అంటే ఈ చింతపండు ఎంత స్టార్ట్ చేసిండు అడగంగానే. అవును, అప్పట్లో ఇవే తింటుండే మనం. చింతపండు చిన్న చిన్న. ఏం లేదురా, చింతపండు చేతులు 2 చేతులు పెట్టి వేసుకి జ్యూస్ చేసి ప్యాకెట్లలో నింపుతారు. ఇక దాంట్లో చీమిడి కూడా కలుస్తుంది. చీమిడి మ్యాటర్ కాదు అనుకో నీకు. ఎట్లా వీడు అది కాదు, వీడు ఎట్లా తెలుసా చూసినా నేను వీడిని ముక్కు చేతులు ఏమంటారు ఏళ్ళు ముక్కులో పెట్టుకొని నోట్లో పెట్టుకొని నాకుతుండే. నాగినావు రా, గుర్తుంది నాకు. చేసినావు. నాకు నీట్నెస్ అవునా? మడిచి జేబులో పెట్టుకోమంది. ఏమన్నా ఊంచి ముఖానికి రుద్దుకుంటుంటారా? అయిపోయింది. ఇక్కడ నిమ్మకాయలు ఉంటాయంట, నిమ్మకాయలు ఏం లేదు కదా ఇక్కడ. ఏడికి పోయి రైల్లో ఏడు నుంచే వచ్చినాం కదా. ఇగో ఏడున్నా. అరే వీడియో తీయకుండా ఎట్లా వస్తారా మీరు? చెప్తాను మా నాయనమ్మ చెప్తా అన్నది. వికాస్ ఆకలిస్తున్నాడా? చికెన్ తెచ్చుకొని కూరతో తింటారా? ఆకలి అయినా చికెన్ కోసం పోరాటం చేస్తారు. అరే ఇంకా సగం కూర ఎదురా, సగం కూర వండుకుంటూనే తిన్నట్టున్నాడు ఇడు వికాస్ గారు. ఏదిరా డైలాగ్ ఏదిరా? ఈ కుతలు ఆడుతుంది చెరువు కనిపించకుండా పోయింది. ఆఫ్ రోడింగ్ ఇన్ ఆటో. ఏడికి రా ఇప్పుడు? తలలోకి పోయి చికెన్ కూర, థమ్స్అప్. ఈడి కూడా ఉండనిరా. ఏం తింటున్నావు? బజ్జి తింటున్నావా? మళ్ళీ స్టఫ్లోకి సరిపోకపోతే నేను వస్తారాడా.
గెస్ట్ హౌస్ చాలా పెద్ద ఉంది, గేట్ పెద్ద ఉందంటే ఇక లోపల గెస్ట్ హౌస్ ఎట్లా ఉంటుంది, ఇంకా పెద్ద ఉంటుంది. అరే ఎవరో ఉన్నారా, తీరా గేట్ ఓపెన్ చెప్పు. తీసి ఉంది కదా అది. ఆల్రెడీ వాళ్ళు కూర్చున్నారు సిట్టింగ్కి, కంపెనీ దొరికింది పో. పోనీ పోనీ. దానికి సైలెన్సర్కి గొట్టం పెట్టినాడు. లాస్ట్కి అన్నం తింటున్నాం. ఎన్ని గంటలకు వచ్చినాం, ఎన్ని గంటలకు వండుకున్నాం, ఎన్ని గంటలకు తింటున్నాం రా. నాది నేనే వేసుకుంటా, తరుణానికి కావాలంటే. నాది నేనే వేసుకుంటా, తరుణానికి వేసినావు కదా ఇంకొకటి. ఫ్లాష్ వస్తుందా? ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ అన్నారు రా దీన్ని. ఎవరిని అడుగుతున్నావు? తరుణ్ అన్నా? బాగానే ఉందిరా. ఎంతకి? 10/8 రా. 8 9 మరీ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఒకసారి మంచిగా చేస్తుంది. నేను ఫస్ట్ టైం కదా, వాన్ ఎక్స్పెరిమెంట్ల మీద ఉండడు.